ఊర్లో మనము ఏం చదువుకున్నా అండి, భాష రాని ఊర్లో మళ్ళీ బే 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 అండి. నేను ఆంధ్రాలో డిగ్రీ వరకు చదువుకున్నా. తమిళనాడు వచ్చి మళ్ళీ ఆలు రానట్టు తడుముకోవడమేనండి. ఒక సరుకులు అంగడికి వెళ్ళి సరుకులు ఏదో ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కదండి, నోటికొచ్చినట్టు ఆ సరుకుల పేరు చెప్తా. మళ్ళీ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకోవాలి. నాకు మనసాగదండి. ఇది ఒక హోల్సేల్ అంగడిలో కొన్నాను, గుడికెళ్ళి వచ్చే దారిలో. ముందండి బండ గుర్తుగా ఎన్ని సరుకులు ఉన్నాయో గుర్తుపెట్టి లెక్క పెట్టుకుంటాను. 7 సరుకులు ఉన్నాయి. 7 సరుకులు కరెక్ట్గానే ఉన్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 7 కరెక్ట్గానే ఉన్నాయండి. తర్వాత రేట్లు ఏమేసాడు, ఏది ఏ మన సరుకులు మనకి ఇచ్చాడా మార్చి ఇచ్చాడండి. అదండి ఫస్ట్. మంజల్ అంటే అండి పసుపు కొమ్ములండి. నేను ఎప్పుడు పసుపు ప్యాకెట్లు కొన్ను, ఇలా కొమ్ములు కొని రోట్లో చిన్న చిన్న ముక్కలు కొడతానండి. ముక్కలు కొట్టి తర్వాత క్యాన్లు వేసుకుని మిషన్కి తీసుకెళ్తాను. ఎందుకంటే మీరు మిషన్లో వేసి అంటే ఎగిరెగిరి పడిపోతాయండి. కింద పడిన అబ్బాయి తీయడు, మనకి పసుపు తక్కువ వస్తుంది. అందుకే నేను దీన్ని 2-3 ముక్కలు ఎరక్కొట్టి రోల్లో క్యాన్లో వేసుకుని వెళ్ళి పొద్దుటే పట్టిస్తానండి. మీరు మధ్యాహ్నం సాయంత్రం పట్టించారంటే పసుపు డార్క్ కలర్ వచ్చేస్తుంది. పొద్దుటే ఒక 10-11 గంటలకి పట్టించారంటే పసుపు మంచి కలర్లో ఉంటుందండి. ఫస్ట్ది ఓకే అండి. 1 కిలో మంజలు అంటే పసుపు అండి. 1 కిలో మంజలు 280 రూపాయలండి. ఫస్ట్ది ఓకే అండి. రెండోది అండి బరువు అండి. బ్రూ అండి. బ్రూ ప్యాకెట్ కాఫీ ప్యాకెట్లు అండి. అది వచ్చి అది హోల్సేల్ అంగడి కాబట్టి మనం మొత్తం కొంటే 1-2 ప్యాకెట్లు ఎక్కువ వస్తాయండి. అది ఎందుకంటే ప్యాకెట్లు తీసుకున్నా మొత్తం కొంటే గడ్డగట్టిపోయండి, మొత్తం పారేయాల్సి వస్తుంది. ఇలా ప్యాకెట్ అనుకోండి, ఆ రోజు కాఫీ కలిపేసి ఆ ప్యాకెట్ అవి చేసేస్తున్నాను. అదొకటి కొంచెం ఇదండి. తర్వాత ఇంకోటి వచ్చండి, ₹1 వచ్చి క్లినిక్ ప్లస్ అండి. ఇది నాకు బట్టలకి మరకలైనా లేకపోతే షర్ట్లకి కాలర్కి మురికైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఎక్కడైనా ఊర్లు వెళ్తే షాంపూ ఒక చిన్న జిప్పులో పెట్టుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి గుళ్ళ దగ్గర అక్కడ స్నానం చేయడానికి ఇది ఒకటి తీసుకున్నానండి. ₹1 షాంపూ ప్యాకెట్లు తీసుకున్నా. ఇంకోటండి లవంగాలండి. లవంగం తమిళ్లో కూడా లవంగ పట్ట అంటారు. పట్ట అంటే దాచిన చెక్క, లవంగాలండి. ఇది వచ్చి ఒక 50 గ్రాములో ఎంతో అండి, ₹60 అండి లవంగాలు. లవంగాలు తీసుకున్నా. తర్వాత వచ్చండి లవంగాల తర్వాత ద్రాక్ష అండి. ఇది పేరు రాక 10 నిమిషాలు తడుముకున్నా అండి. తిరాక్ష అంటే ద్రాక్ష అండి. ద్రాక్ష అంటే ఇది కిస్మిస్ పళ్ళు. ఇవి నేను మొన్న వాడేసాను, ఏదో పాయసం చేసినప్పుడు లేకపోతే బాగోదు కదండి, ఊరికే తీసుకున్నా. ఒక ₹50 అంటే 50 గ్రాములు ఎంతో అండి, ఒక ₹50 తీసుకున్నా. తర్వాత 200 గ్రాముల సేమియా అండి. ఇది ఒకటి బాంబేనో సేమియా ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. అది తర్వాత అండి కట్టి సాంబ్రాణి అంటే అండి, ఇది సాంబ్రాణి నేను పొడి చేస్తాను. ఇలా సాంబ్రాణి ఉంటుంది తమిళనాడులో, పొడి దొరకదండి మనకి, ఇలా గడ్డగా ఉంటుంది. దీన్ని పేపర్లో బాగా ఫోల్డ్ చేసి సుత్తి పెట్టి కొట్టి ఒక బాటిల్లో పోస్తారు. కొబ్బరి పీసైనా కొబ్బరి చిప్పైనా వెలిగించి దాంట్లో వేస్తా అండి. మొత్తం నాకు వాకింగ్కి వెళ్ళి అలా గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ₹552 ఖర్చు పెట్టానండి. ఆ సరుకులు కరెక్ట్గానే ఉన్నాయి. ఏదో అండి తడుముకొని సరుకుల పేరు దాన్ని వేరే భాషలో వేరే అంటారు, అది రాక అలా అన్నీ బాగానే చదివానండి. ద్రాక్ష పేరు రాక చాలాసేపు తడబడ్డాను, ఏంటో అదేంటో అని. ఇదండి మన భాష రాని ఊళ్ళో మనకి మళ్ళీ వాళ్ళు నేర్చుకుని ఏబీసీ నేర్చుకుని తడుముకుని అండి. అంతే అండి మన స్టేట్లో మన లాంగ్వేజ్కి వాల్యూ, వేరే స్టేట్లో మళ్ళీ మనకి కొత్త.